ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ పునరుత్థాన దినంన ప్రభువును స్తుతించి ఆరాధించటకు మనం కూడుకొని ఉన్నాం. ఆయనకు స్తోత్రం అని చెల్లించుదాం. ఆయనను మనం స్తుతించటం అది ఎంతో మంచిది. కాబట్టి ఈ యొక్క పునరుత్థాన దినం ఆయన స్తుతించి కనపరిచే భాగ్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం అని చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. గత దినంలంతేవు, గత వారం అంతేవు ప్రభా మాతో ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఇప్పటివరకు సజీవ లెక్కలు మనం చేర్చినావు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. గత రాత్రి అంతా కూడా మాతో ఉన్నారు ప్రభా. ఒక దినం అనుగ్రహించి సజీవుల లెక్కలు చేర్చిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మళ్ళీ ప్రాతకాలంలో ప్రభా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేసినందునైనా నీకు స్తోత్రం అని చెల్లించు. నీకే మహిమ ఘనత పొందవాలని ప్రభు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తుతి ఆరాధన. అందుకో నా దీన స్తుతి
కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచి ఉంచావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచి ఉంచావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరి నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమేమి చెల్లింపు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమేమి చెల్లింపు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు? ఏ పాటి వాడనయా కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి రాణనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు? నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. నేనందిన నీ కృపను ప్రకటింతు బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటించు బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు?
ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. మరి వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి ప్రభా నీ వాక్యం వింటకు ప్రభా మాకు ఇచ్చిన సమయం బట్టి నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. మరి మా మధ్యలో మీరుండి నన్ను నడిపించగలిగి వచ్చినాం తండ్రి. ప్రభా నేను కాదు నాయనా మీరే మాట్లాడండి ప్రభా. మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. ఈ దిన వాక్యము లోకరీతిగా జయము, స్పిరిచువల్గా జయం, ఆత్మీయతలో కూడా మనం జయం పొందేది ఏ విధంగా మనకు దేవుడు మేలు చేస్తుండో, ఏ విధంగా జయ జీవితం నడిపిస్తుండో మనం ఇప్పుడు గమనిస్తాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే జయ జీవితం గురించే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ జయ జీవితం ఏంటో మనం గమనిస్తాం. ఇప్పుడు యెషయా 53:12 ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణంను ధారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడినవాడాయను, అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనుతో కలిసి అతని కొమ్ముల సొమ్ము విభాగించుకొనును. ఆయన మరణం నొందినట్లు అంటే ఆయన మరణం నొందుట ద్వారా మనకు జయం వచ్చింది అనేసి మనం ఇక్కడ వాక్యం చెప్తాను. ఆయన మరణం ద్వారానే మనకు జయం ఉన్నది, లేకుంటే జయం లేదు. ఆ జయ జీవితము ఆయన మరణించినందుకే మనకు వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఆయన మరణించకుంటే మనకు జయ జీవితం ఉండేది కాదు. మనకు సైతాను శోధనలు ఉండి సైతాను ఆధీనంలో మనం ఉండేవారం. అని సైతాన్ని గెలిచి ఆ మరణం ద్వారా దేవుడు ఆ సైతాన్ని గెలిచి మనకు జయ జీవితం ఇస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు అతను తన ప్రాణంను ధారపోసెను అంటున్నాడు. ప్రాణంను ధారపోసిన మన గురించి ఆ ప్రాణం ధారపోసి ఆయన మనకు జయ జీవితం ఇచ్చాడు. లేకుంటే జయ జీవితం మనకు వచ్చేది కాదు. ఆ జయ జీవితం బట్టి మనం ఎంతో సంతోషించాలి. కాబట్టి ఆ జయ జీవితం బట్టి మనము ఎంతగానో దేవునికి రుణపడి ఉన్నాం. ఆయన జయ జీవితం బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసి ఉన్నది. కాబట్టి అటువంటి జయ జీవితం మనందరికీ ఆ యొక్క వాగ్దానం చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 12:20 గమనిద్దాం. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలింప చేయుడు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, పొగరాజుడు అవిసనారను ఆర్పడు అంటు. విజయమొందుటకు అంటు న్యాయవిధిని ప్రబలింప చేయుటకు ఆయన వీక్ ఉన్న వారిని
విడువడు అంటున్నాడు, విరువడు అంటున్నాడు. ఇంకా వీక్ ఉన్న వారికి ఆర్పడు అంటున్నాడు. నలిగిన రెళ్ళు ఉన్నా కానీ పొగరాజుడు అవశ్యనానం పడ్డ వీక్ ఉన్న వస్తువులు అవి, చాలా వీక్ అవి. కానీ ఆ మనుషులు అటువంటి వీక్గా ఉన్న వారిని కూడా ఆయన విరువడు అంటున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితిలో మనము ఫిజికల్గా వీక్ ఉన్నా కానీ, స్పిరిచువల్గా వీక్ ఉన్నా కానీ ఆ జయము మనకి ఇస్తాడు అని చెప్తాను. ఎట్లా అంటే విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలింప చేయుటకు వీక్గా ఉన్న వారిని నేను ఏం చెయ్యను అంటాడు. అంటే మనకు విజయం ఇవ్వాలని ఆయన ఆశ ఉన్నది, ఆయన ఇష్టమై ఉన్నది. ఆ విజయంతో మనం జీవించాలనేసి ఉన్నది. సైతానుకు మనం లొంగకుండా ఉండాలని ఆయన జీవితం ఆయనకు ఇష్టమై ఉన్నది. మనం కొన్నిసార్లు వెనుకపడిపోతుంటాం, కొన్నిసార్లు సైతాను లొంగిపోతుంటాం, మన అలవాట్లను బట్టి సైతానుకు లొంగిపోతుంటాం. కానీ అటువంటిది జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతా అని చెప్తాను. అంటే అట్లా వీక్గా ఉన్నవాడిని ఆయన శిక్షించడు అన్నట్టు ఇక్కడ మనకు అర్థం వస్తుంది. కాబట్టి అటువంటి దేవుడు ఏమంటున్నాడు, నీకు విజయం ఇస్తా అంటున్నాడు. విజయం ఇస్తాడు మనకు ప్రతి ఒక్కరికి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయనలో రక్షింపబడ్డ వారికి, ఆయన దేవునిగా అంగీకరించిన వారికి ఆయన విజయం ఇస్తా అని చెప్తాను. కాబట్టి ఆ దేవుడు మనకు విజయం ఇచ్చి మనల్ని ఎదిగింపజేసే దేవుడు, దేవుడు అభివృద్ధి చేసే దేవుడు, వరదిల్ల చేసే దేవుడు అని చెప్తాను. కాబట్టి అటువంటి భాగ్యము అందరికీ దొరకదు. ఎవరైతే ఆయనలో ఉన్నారో, ఆయనతో నడుస్తున్నారో వారికి అటువంటి విజయం వస్తుంది అనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. అది యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకంను జయించున్నాను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తాను. అంటే నీకు ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా నా మాటలు మీకు సమాధానం ఇస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ సమాధానం ఇస్తాయి ఇవన్నీ మాటలన్నీ. ఏమంటే లోకంలో మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకునడి అంటారు. మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే క్రైస్తవులకు ఎంతో బాధ ఉన్నది, ఎంతో శ్రమలు ఉన్నాయి. కానీ దేవుడు భయపడొద్దు అంటుడు, ధైర్యం తెచ్చుకోనండి అంటుడు. ధైర్యం తెచ్చుకొని ఆయనలో ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించున్నాను అంటుడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఈ లోకంను జయించవలసి ఉన్నది. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం లొంగిపోవద్దు మనం. ఎందుకంటే లోకం అంతా సైతాన్ క్రియలతో నిండి ఉన్నది, మొత్తం పాపంతో నిండి ఉన్నది. కానీ దేవుడు ఏమంటాడు, ధైర్యం తెచ్చుకోండి. మీకు శ్రమ వచ్చినా బాధపడొద్దు, శ్రమ వచ్చినా దిగులు పడొద్దు, శ్రమ వచ్చినా కానీ మీరు ధైర్యంగా ఉండి ఎదుర్కొనండి అంటారు. ఇప్పుడు ఆ రోజులు మన దగ్గర ఉన్నాయి, శ్రమ దినాలు ఎక్కువ ఉన్నాయి మనకు. ఎందుకంటే ఆయన రాకడ ఎంతో త్వరలో ఉన్నదని మనకు అర్థమవుతున్నది. ఆయన రాకడకు ముందు ఇలాంటివి జరుగుతాయని దేవుడు చెప్పాడు. అటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది. మనకి ఎంత శ్రమలు వస్తే ఆయన అంత దగ్గరలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు వచ్చినందుకు బాధపడొద్దు మనం, శ్రమలు వచ్చినందుకు దిగులు చెందొద్దు, శ్రమలు వచ్చినాకు అయ్యో నాకు ఈ శ్రమలు కదా అని అనుకోవద్దు. దేవుళ్ళు మనం ఉంటే ఆ శ్రమలను ఆయననే తీసివేయగలడు. అందుకే ధైర్యం తెచ్చుకొనుడి అంటారు. ధైర్యంతో మనం ఉండాలి. ఎవరు ఏమి అన్నా కానీ మనం ధైర్యంతో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను లోకంను జయించున్నాను అంటాడు. లోకంను జయించు ఏ విధంగా? యుద్ధాలతో కాదు, పోట్లాట చేసినందుకు కాదు,
కానీ ఆయన యొక్క ప్రాణం పెట్టి మనుషులను సంపాదించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి అందరినీ ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన జయ జీవితం మనకు ఇస్తా అని చెప్తాను. ఆయన జయ జీవితం మనకు ఇవ్వబోతాడు. కాబట్టి అటువంటి జయ జీవితం మనకు కావాలంటే మనము ఆ దేవునితో మనం నడుస్తూ ఉండాలి. అప్పుడే మనకు సమాధానం ఉంటుంది, అప్పుడే ధైర్యం ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా సమాధానం ఉంటుంది మనకు. అందుకే కీర్తనకారుడు అంటాడు, రాత్రి వెలుగుచ్చి పొద్దున మేలు కలుగును అని మాట చెప్పి ఉంటున్నాడు. అంటే రాత్రి మనకు శ్రమలు రావచ్చు, ఆ చీకటి సమయంలో కొద్ది శ్రమలు మనకు ఉండొచ్చు. కానీ ప్రొద్దున సూర్యుడు ఉదయించినప్పుడు మన నీతి సూర్యుడు మనకు ఏ విధంగా తోడుగా ఉంటాడో అదే విధంగా ఆ యొక్క నీతి సూర్యుడు మనకు వెలుగుగా ఉండి మనకు సమాధానం ఇస్తూ మనం ధైర్యంగా ఉండమని చెప్తాను. ఎందుకంటే ఆయన సమయం ఎంతో దగ్గర ఉన్నది. మనకు అనుకోని విధంగా నేను దొంగవలే వస్తాను. కాబట్టి అటువంటి సమయం ఆసన్నమైంది అని మనం తెలుసుకోవాలి. అటువంటి సమయం మనం దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఆ సమయము ఎప్పుడుందో మనకు తెలియదు. నేను రాకడానికి ముందు సంఘం ఎత్తబడుతుంది అని కూడా మనకు తెలుసు. మనం అందరం ఆ సంఘం ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఎత్తబడే సంఘంలో లేకుంటే మన ఘోరమైన పరిస్థితి అని తెలుసుకోవాలి. అందుకే అట్టి సమాధానంతో మనం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను దేవుడు కాపాడుతారన్న ఆ ధైర్యంతో మనం ఉండాలనేసి దేవుడు కోరుతాను. అందుకే ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు. నేను లోకంను జయించినాను. ఎప్పుడైతే మన ప్రభువు లోకంను జయించిందో మనం కూడా జయించగలం. ఆయన ప్రకారం ఆయన చేసిన రీతిగా ఆయన నడిచిన రీతిగా మనం నడిస్తే అప్పుడు లోకంను మనం కూడా జయించగలం అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. అదే 1 కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలంను కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును అంటారు. ఆయన సమస్తమును ఆధిపత్యమును సమస్త అధికారమును బలం కొట్టివేసేతాడు. ఈ లోకరీతిగా మనుషులు ఆ బలము ఉన్నప్పుడు ఆధిపత్యంతో ఉన్నప్పుడు అధికారంతో ఉన్నప్పుడు అవన్నీ కొట్టివేస్తాడని చెప్తాను. అవన్నీ కొట్టివేస్తారు. ఎందుకంటే ఆయన రారాజుగా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. రారాజుగా ఉంటాడు. ఆయన రారాజుగా ఉండి మనల్ని ఏలుతాడు అని చెప్తా ఉన్నాడు. ఆధిపత్యం కొట్టేస్తాడు. సమస్త ఆధిపత్యం సమస్తమైన అధికారమును బలమును కొట్టేస్తా అంటాడు. అంటే ఆయన లోకంను జయించిన కాబట్టి ఇవన్నీ ఆయన చేయగలడు. ఆధిపత్యం కొట్టివేయగలడు, అధికారం కొట్టివేయగలడు, వాళ్ళకున్న బలంను కూడా కొట్టివేయగలడు. కొట్టివేసి ఆ తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అంటాడు. తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించేస్తాడు. అప్పుడు అంతము వచ్చును అంటాడు. కాబట్టి ఈ నిరీక్షణ మనకు ఉండాలి. నిరీక్షణతో మనం జీవించాలి. జయము మనదే ఎప్పటికైనా అనేది మనం ఉండాలి. ఆ జయము యేసు ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ జయం యేసు ప్రభు ఇవ్వకుంటే మనకు జయం రాదు. ఎందుకంటే ఆ జయము ఆయన ఈ లోకాన్ని జయించిన అని చెప్తాడు. మనకు లోకాన్ని జయించిన చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకుండగా మనం ధైర్యం చెడకుండా ఉండాలి. ధైర్యంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. ఆయన చేసే
ప్రతిదీ మన కోసం చేశాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ జ్ఞాపకం పెట్టుకొని ఆ విధంగా మనం జీవించటకు మనం మొదలు పెట్టాలి. ఈ లోకానికి భయపడొద్దు. మనం లోకంలో జీవించేది మనం కొంతకాలమే, కానీ దేవునితో కొన్ని వేల సంవత్సరాలు మనం జీవించబోతున్నాం. కాబట్టి అటువంటి దీవెన మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే జయము మనకు. ఈ లోకం కొద్ది కాలమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తులు అంటారు, మేము యాత్రికులం ఇక్కడ అంటున్నారు. యాత్రికులమే మనం, కొన్ని రోజులే ఉండవు ఈ లోకంలో. కాబట్టి యాత్రికమై ఉన్నా కానీ మనం ధైర్యంగా ఉండాలనేసి దేవుడు కోరుతాను. ఇది రెండవ టాపిక్, ఆత్మీయ జయ జీవితము అనేసి తీసుకుంటాం. స్పిరిచువల్ విక్టరీ, అది దేవుడు ఏ విధంగా మనకి ఇస్తాడో మనం గమనించబోతున్నాం. దేవుడు ఇచ్చింది తప్పక అది జయ జీవితమే ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి కీర్తన గ్రంథం, కీర్తనలు 44వ అధ్యాయం 5వ వచనం, కీర్తనలు 44వ అధ్యాయం 5వ వచనం, నీ వలన మా విరోధులను అణచివేదుము, నీ నామం వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము అంటున్నాడు. అంటే దేవుని నామంతోనే, ఆయన వలనే మనం విరోధులను అణచివేయగలం. అంటే మన విరోధులను అణచివేయాలంటే ఏదో ఒక పోట్లాట చేసి అణచివేయడం కాదు. ఆయన ఏ విధంగా అయితే ప్రేమతో అందరిని గెలిచాడో మనం కూడా ఆ విధంగా ఆయన ప్రేమను చూపెట్టి మనం విరోధులను అణిచివేయవలసి ఉన్నది. లేకుండా ఆయన ఏ విధంగా అయితే ఓర్పుతోని సహనముతోని అందరినీ గెలుచుకున్నాడో మనం కూడా విరోధులను ఆ విధంగా గెలవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ మనం ప్రేమతో వాళ్ళని గెలవాలి, విరోధులను అణచివేయాలి. ప్రేమతో వాళ్ళని విరోధులను అణచివేయాలి. ప్రేమతో ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని ఎంతగానో సహాయం చేసి ఆ విరోధులు మాట్లాడకుండా చేయగలడు. ఆ ప్రేమను మనం కనపరచాలి. ప్రేమను కనపరిచినప్పుడే ఆ విరోధులను మనము అణచివేయగలము. మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది విరోధులు లేచినారు, ఎంతోమంది విరోధులు ఎన్నో ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళను మనం ప్రేమతో గెలవాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. నీ నామం వల్లనే మా మీదికి లేచువాన్ని మేము త్రొక్కివేయుదుము అంటు. ఏదో కొట్లాట చేసి పోట్లాడి మనం తొక్కివేయాలని కాదు. ఏమంటే మనము వాళ్ళని ప్రేమతో చూసి ఆ ప్రేమలో మనము వాళ్ళని తొక్కివేసిన రీతిగా మనంత బలం పొందాలా అనేసి నాకు అర్థమవుతుంది. ఇక్కడ తొక్కివేయడం అంటే బలంతో కాదు, మన శరీర బలం పనికి రాదు వాళ్ళ ముందు. కానీ మన ప్రేమ అనే బలం మనము ఉంటే వాళ్ళనంత పూర్తిగా అణచివేయగలము, త్రొక్కివేయగలము అంటుంది. అంటే మనతో ఇక విరోధంగా ఉండడానికి వాళ్ళు మళ్ళీ రారు అనమాట. అటువంటి ప్రేమ మనం కనపరచాలా. అటువంటి ప్రేమ కనపరిచినప్పుడే ఆ దేవుడు మనల్ని వాళ్ళని తొక్కేటంత విధంగా మనల్ని దీవించగలడు. తొక్కివేయడం అంటే మనం తొక్కితే వాళ్ళు ఉండరని కాదు, పడిపోతారని కాదు. మనం తొక్కడం అంటే మన బలంతో మనం తొక్కలేం వాళ్ళని. సైతాను బలంతో ఉన్నారు వాళ్ళు. మనమైతే సైతాను గెలిచిన ఆ యొక్క దేవుని బలంతో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళ బలం మన ముందు పనికి రాదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. నీ వలననే అంటున్నా అక్కడ, నీ వలన మా విరోధులను అణచివేదుము. ఆయన వలన మనం విరోధులను అణచివేస్తాం. ఎందుకంటే ఆయన లోకంను జయించిన కాబట్టి మనం కూడా లోకంను జయిస్తున్నాము. అది అక్కడ నాకు అర్థమవుతుంది. ఇంకా నీ విరోధులను నీ నామం వల్లనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేదుము.
ఆయన నామం బట్టి మనం అన్ని చేయగలం. ఆయన ఈ లోకం జయించినాడంటే ప్రేమతో జయించింది. ఆయన సహనంతో జయించింది. ఆయన ఒక బలంతో జయించలే. ఆయన బలంతో జయిస్తే మనుషులు ఆయన ముందు నిలవలేరు. కానీ ఆయన ప్రేమతో జయించినాడు. వాళ్ళు ప్రేమతో జయించి మనకు ఆ మాదిరి చూపెట్టి వెళ్ళినాడు. కాబట్టి ఆ మాదిరిగా మనం ఉండాలంటే ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు మన కాళ్ళ దగ్గర ఉంటారు అని నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే ఇక పైకి లేవరు, ఇక మనను ఒక మాట అనడానికి మన మీదకి రారు అనేసి నేను ఇక్కడ అర్థం చేసుకుంటున్నాను. అందుకే తొక్కివేయడం అంటే బలంతో తొక్కివేయాల్సి వచ్చింది. అప్పుడు బలం ఉన్నప్పుడే, ఎదురు వాళ్ళ కంటే మనకు ఎక్కువ బలం ఉన్నప్పుడే మనము తొక్కివేయగలం. కానీ ఇక్కడ బలం పనికిరాదు మనకు. ఆయన నామం వల్లనే మనకు ఆ బలము అంటే ఆ ప్రేమ మనం కనపరచాలి. ఆయన నామం వల్ల ప్రేమ కనపరచాలి. ఎందుకంటే ఆయనను హింసించే వారిని కూడా ప్రేమించింది. ఆయన హింసించిన వారికి శ్రమలు పెట్టిన వారికి కూడా ఆయన ప్రాణం పెట్టినా అని చెప్తా ఉన్నాడు, రక్తం కార్చిన అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి త్యాగం మనకు కూడా ఉండాలి. అంటే త్యాగంతో మనం జీవిస్తే మన కాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి. ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయినాడు కాబట్టి ఆ మాదిరికరమైన జీవితం మనకు ఉండాలనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. అది మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మలాకీ 4:3. నేను నియమింపు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలి ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. నేను నియమింపబో దినము అంటున్నాను. నియమింపబో దినము అంటే ఆయన రెండవ రాకడ దినము. ఆయన నియమింపబో దినం అంటే ఆయన రెండవ రాకడ దినం వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా ఆయన అణగదొక్కగలడు. అణగదొక్కినప్పుడు మన పాదముల కింద వాళ్ళు ఆ యొక్క ధూళి వలె ఉంటారు అనేసి అంటున్నాడు. ధూళి వలె ఉంటారు. అది ఆయన చేసే గొప్ప క్రియ. అది ఆ దినమందు దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె నుందురు. అలా రెండో రాకడప్పుడు ఆ దేవుడు దుర్మార్గులు అంటే దేవుని మాట వినకుండా క్రైస్తవులు శ్రమ పెట్టిన వారు, హింసించిన వారు ఆ దినంలో వాళ్ళు ధూళి వలె అయిపోతారు. అందుకే కీర్తనలో మనం చదువుకున్నాం, ఆయన నామం వల్లనే మనం వాళ్ళని అణగదొక్కగలము అనేసి. ఆయన నామమే అంత గొప్ప నామం, అన్నిటికంటే పై నామం అని మనకు తెలుసు. కాబట్టి అటువంటిది మనకు దేవుడు ఆ యొక్క గొప్ప దీవెన ఇవ్వబోతాడు. మీ పాదముల కింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మనము అప్పుడు రాజులుగా దేవునితో రాజ్యం చేసినప్పుడు వాళ్ళు మన కింద ఉంటారు అని తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు రాజులా ఉండొచ్చు. ఇప్పుడు మనం హింస పెట్టడానికి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ మాత్రము ఆ దేవుడు వచ్చినప్పుడు మన పాదముల కింద వాళ్ళు ఉంటారు అనేసి చెప్తాను. మనం అణగదొక్కుతాం అంటే పూర్తిగా మన అండర్లో ఉండిపోతారు వాళ్ళు. మన అండర్లో ఉండి మనము వారిపైన అధికారులంగా మనం ఉండగలం అప్పుడు. కాబట్టి అదే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఒక దినం మనము అధికారుల మీద అధికారులుగా కాబోతా ఉన్నాం. మనం అధికారులు అయినప్పుడు మన పాదముల కింద వాళ్ళు ఉంటారు అనేసి. అప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇప్పుడు వాళ్ళు రాజులుగా ఉండి వాళ్ళు మనల్ని ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు.
నా కాలంలో మనము రాజులుగా ఉండి అధికారులుగా ఉంటే మన పాదధూళిగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అణగదొక్కుతురు అనేసి అంటాం. కాబట్టి ఆ విధమైన దీవెన మనకు రాబోతూ ఉన్నది, అటువంటి విజయం మనకు రాబోతూ ఉన్నది, ఆ జయ జీవితం మనకు రాబోతూ ఉన్నది. ఈ లోకంలో మనకు కష్టం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ ఇది కొన్ని సంవత్సరంలే, కొన్ని రోజులే, కొన్ని నెలలే. కానీ ఆ యొక్క దేవుడు మనకు ఎప్పటికీ అటువంటి అధికారంలో మనం ఉండగలమనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. అదేమని లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు అంటున్నాడు. అంటే అంత గొప్ప అధికారం, అంత గొప్ప దీవెన మనకు ఇవ్వనై ఉన్నాడు అని తెలుసుకో. తేళ్లను పాములను త్రొక్కుటకు అంటే ఎటువంటి విష ప్రాణి అయినను మనం ఏం చేయలేదు అనేసి చెప్తాము. ఆ విషం మనకు ఏం చేయలేదు అని చెప్తాను. ఎందుకంటే ఆ దేవుడు నామంలో మనం ఉన్నాం కాబట్టి ఆ తేలు పాములు మనం ఏం చేయలేవు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇంకా శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. శత్రు బలమంతటి మీద అధికారం మనకి ఇవ్వబోతుడు అనేసి మనం చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకు ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, మనం వేరొకరికి శత్రులుగా కనబడతాం, కానీ మనకు వాళ్ళు శత్రులుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు వారిని కూడా ప్రేమించాడు, వారిని ప్రేమించి వాళ్ళ కోసం కూడా నేను ప్రాణం పెట్టినా అని చెప్తాను. కాబట్టి వాళ్ళు మారు మనసు పొందాలనేసి మనం వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళని శత్రువులుగా మనం చూడొద్దు. వాళ్ళకి మనం శత్రువులై ఉండొచ్చు, కానీ మనకు వాళ్ళు శత్రువులుగా ఉండొద్దు. అప్పుడు ప్రధాన యాజకులు అందరూ దేవుడికి శత్రువులుగా ఉన్నారు, కానీ దేవుడు వారిని శత్రువుగా చూడలే. మీరేం చేయించినారు, మీరు ఎరగలం కనుక మీరు క్షమించు అన్నాడు. అటువంటి కృప, అంటే అటువంటి ప్రేమ మనలో కావాలని చెప్తాడు. యేసు ప్రభు వాళ్ళకి శత్రువుగా ఉండే, యేసు ప్రభు వాళ్ళని శత్రువు అని వారు భావించరు, కానీ యేసు ప్రభు వాళ్ళని శత్రువుగా భావించకుండా వారి కోసం కూడా నేను ప్రాణం పెడుతున్నా అనేసి ఆయన చెప్తా ఉన్నాడు. దుష్టులు నశించడం నాకు ఇష్టం కాదు అంటున్నాడు. వారు మారు మనసు పొంది నా తట్టు తిరిగితే నేను సంతోషిస్తాను అని చెప్తాడు హెచ్కేల్ గ్రంథంలో. కాబట్టి అటువంటి దేవుడు ఏమంటున్నట్టే, ఆయన శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను అంటే ఆ శత్రువు మనకు అణిగి మెలిగి ఉండగలడు అనేసి చెప్తాను. ఇక్కడ అణిగి మెలిగి ఉంటాడు ఇక అంటే మనం అధికారిగా ఉండబోతున్నాం. అక్కడ అధికారిగా ఉండి మనము ఆ శత్రు భయం లేకుండా మనము జీవిస్తూ ఉంటాం. అంటే వాళ్ళకు మనం శత్రువులుగా ఉంటాం, కానీ మనం మాత్రం వాళ్ళ శత్రువులుగా చూడవద్దు అనేసి చెప్తాను. ఆయన యేసు ప్రభువుకు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులుగానే ఉన్నారు, కానీ దేవుడు మాత్రం శత్రువుగా ఎవరికి లేడు. అదేవిధంగా మనం కూడా జీవించాలా. మనం ఎవరిని శత్రువు అనుకోవద్దు, ఎవరిని శత్రువు అనుకోకుండా వాళ్ళని ప్రేమించాలా. వాళ్ళని ప్రేమించి వాళ్ళు మనకు విరోధులుగా లేకుండా, మనకు శత్రువుగా లేకుండా మనకు స్నేహితులుగా మారిపోవాలి.
అటువంటి ప్రేమ మనం కనపరచాలి వాళ్ళకు. అటువంటి ప్రేమను కనపరిచి మనము ఆ యొక్క దేవుని ప్రేమను మనం చూపెట్టాలి. దేవుడు మనందరి కోసం చనిపోయిందని వాళ్ళకి అర్థం కావాలి. ఆ దేవుడు మన పాపల కోసం చనిపోయిందండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ఇంతకు ముందున్న వారికి, ఇంకో రాబోయే వారికి, ఇప్పుడున్న వారికి, అందరి కోసము ఆయన రక్తం కార్చి తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ శత్రువుల మీద అధికారం ఇచ్చినప్పుడు మనం వారిని శత్రులుగా చూడొద్దు. శత్రులుగా చూడకుండా వారిని ఒక స్నేహితులుగా మనం భావించి మనము చూడాలి. అప్పుడే మనం దేవుని బిడ్డగా, దేవునికి మాదిరికరంగా, దేవునికి సాక్షిగా మనం ఉండగలం. లేకుంటే దేవునికి సాక్షిగా మనము ఉండలేము. అదే రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అంట. అయినను మనం ప్రేమించిన వాని ద్వారా, మనం ప్రేమించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ద్వారానే మనము అన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అంటున్నాం. అత్యధికమైన విజయం మనం పొందుతున్నాము అంటే ఆ విజయం కూడా అత్యధికంగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఆ విజయము ఏదో కొంచెం విజయం ఇచ్చేవాడు కాదు. అత్యధికమైన విజయం ఎవరు? ఆయన మనల్ని ప్రేమించిన వారి ద్వారా. మనల్ని ఎవరైతే ప్రేమించరో, ఈ లోకంనంతా ఎవరు ప్రేమించరో ఆయన ద్వారానే మనలను వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆ ప్రేమనే మనను ఆ విధంగా అత్యధికమైన ప్రేమలో అత్యధికమైన విజయం పొందుతున్నాము మనం. అదే మనం కూడా నేర్చుకోవాలి. అదే మనం కూడా ఆ ప్రేమలో ఎదగాలని మనం నేర్చుకోవాలి. ఆ ప్రేమలో ఉన్నప్పుడే మనకు కూడా అత్యధికమైన విజయం రాగలదు. అత్యధికమైన విజయం వచ్చినప్పుడే ఆ దేవునిలో మనం ఎంతో సంతోషించగలం. ఆయన ఎంతో కృతజ్ఞతతో మనం ఉండగలం. ఆ యొక్క దేవుని ద్వారా మనం ఇంత గొప్ప దీవెన పొందబోతున్నామని మనకు అర్థమవుతుంది. ఇక్కడ అత్యధికమైన విజయం మనకు ఉంటుంది. కాబట్టి అత్యధికమైన విజయం మనం పొందాలంటే మనం కూడా ఆ ప్రేమలో ఎదగాలనేసి దేవుడు కోరుతాడు. అదే ఆత్మీయ విజయము అనేసి. ఆ ఆత్మీయ విజయం మనకు కావాలంటే మనం దేవుని యేసు ప్రభు మాదిరికరమైన జీవితం మనకు ఉండాలి. ఆ మాదిరికరమైన జీవితం మనకు ఉన్నప్పుడే ఆ దేవుడు ఆ విధంగా మనల్ని అత్యధికమైన విజయం దయచేయగలడు. అదే 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తునందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచున్న దేవునికి స్తోత్రము అంటున్నాడు. క్రీస్తునందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించు అంటున్నాడు. కానీ పౌలు భక్తుడు ఎవరితో యుద్ధం చేయలేదు, ఎవరిని గాయపరచలేదు. కానీ క్రీస్తు ప్రేమను కనపరిచింది ఆయన. క్రీస్తు ప్రేమను కనపరిచి ఎంతోమంది దేవుని యేసు ప్రేమను వాళ్ళు గుర్తెరగేలా చేశాడు. గుర్తెరిగి వాళ్ళు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు వాళ్ళు. అదే మనం కూడా ఆ విధంగా మనము
ఆ ప్రేమలో ఇతన్ని జయించాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆ ప్రేమలో మనం జయించాల. ఎల్లప్పుడూ క్రీస్తునందు మిమ్మును ఎల్లప్పుడూ విజయస్థంతో ఊరేగించుచు అంటున్నాడు. అటు ప్రేమలో మనం ఉంటే ఆ విజయోత్సవంతో మనం ఊరేగించు జరుగుతుంది. అంటే ఊరేగింపులో అందరూ తెలుసుకుంటారు ఫలానా ఈ ఊరేగిస్తున్నారు అనేసి. కానీ ఆ విధంగా దేవుడు మన పేరు గొప్పగా చేయబోతాడు అని తెలుసుకోవాలి. ఎప్పుడు ఆయన మమ్మల్ని క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయస్తో ఊరేగించు అంటారు. క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ ఊరేగిస్తుడు. ఎందుకు? ఆయన ఒక ప్రేమను కనపరిచాడు. ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ప్రేమను కనపరిచాడు. ఆయన ప్రేమ కనపరచంది లేడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నది అంటున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమనైనా కనపరిచాడు. కనపరిచి విజయోత్సవంతో ఊరేగిస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది శిష్యులను చేశాడు. ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు. కట్టేసి దేవునికి ఎంతో మంచి సైనికుడుగా ఉండిపోయాడు. దేవునికి ఒక గొప్ప పిల్లర్గా ఉండిపోయినాడు అక్కడ. ఆయన ముందు యేసు ప్రభుకి ఎంత వ్యతిరేకంగా ఉండేనో అంతకంటే ఎక్కువగా దేవుడు నడుచుకున్నాడు ఆయన. అందుకే మమ్మల్ని ఎల్లప్పుడూ ఊరేగిస్తూ అంటున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను కూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచున్న వారి పరకంచున్న దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఆ దేవునికి వాళ్ళొక సువాసనగా ఉండిపోయారు. సువాసన అంటే ఎంత మంచి వాసన ఉండొచ్చు. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం ఏదో స్ప్రే, ఒక మంచి సువాసన గల స్ప్రే కొట్టుకుంటాం. అది టెంపరీ సువాసన అది. కానీ ఇక్కడ వీళ్ళకి ఎప్పటికీ ఆ సువాసన ఉంది. ఏం సువాసన అది? ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసన అంటున్నాడు. ఆయన యొక్క జ్ఞానము ఎంతో గొప్ప దీవెనను తెచ్చిపెట్టింది మనకు. అందుకే పౌలు భక్తుడు ఏం రాశాడు కదా, ఆయన దేవుని రాజ్యం అప్పగిస్తాడు అనేసి చెప్పాడు. తండ్రి అయిన దేవుని రాజ్యం అప్పగిస్తాడు అని చెప్పాడు. అది వేరే భక్తులు ఎవరు రాయలేదు, ఈయన ఒక్కడే రాశాడు. ఆయన జ్ఞానము, దేవుని పట్ల ఆయనకు అంత జ్ఞానం ఉన్నది అనేసి చెప్తాను. కాబట్టి ఆ యొక్క జ్ఞానం యొక్క సువాసన అంటున్నాడు. ఆ జ్ఞానం ఎంత ఉన్నదో ఆ సువాసన వారికి తెలుస్తూ ఉన్నది. ఇతరులకు ఆ జ్ఞానం ఒక సువాసనగా ఉన్నదని తెలుస్తూ ఉన్నది అక్కడ. కాబట్టి అటువంటి సువాసన మనకు కావాలంటే దేవుని జ్ఞానం మనకు మెండుగా ఉండాలి. దేవుడు చెప్పిన వాక్యంను బట్టి మనం మంచి అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచి ఆ జ్ఞానం ఇతరులకు చూపెట్టినప్పుడు వాళ్ళకు కూడా మనం సువాసనగా ఉండగలుగుతాం. కానీ మనము ఆ జ్ఞానం పొందలేకపోతే మనం ఆ సువాసనగా ఉండలేము. కాబట్టి ప్రతి రక్షింపబడ్డ వ్యక్తి, రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ దేవునికి మనం సువాసనగా ఉండాలనేసి, విజయోత్సవమైన ఊరేగింపుతూ ఉండాలనేసి దేవుడు ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు. ఆయన జ్ఞానం మనం అంత సంపాదించుకోవాలి. బైబిల్ అంతా ఎంత చదివినప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఆ యొక్క సువాసన లేకుంటే మనం ఉంటే అది అంత వ్యర్థము. కాబట్టి మనము ఆ యొక్క జ్ఞానం సంపాదించుకొని దేవునికి ఆ సువాసనగా మనం ఉంటే మనల్ని కూడా ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఆయన మనం ఊరేగిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎంతోమంది భక్తులను చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక మీటింగ్కి వెళ్ళారంటే ఎంతో లక్షల మంది వస్తారు. అదేంటి?
దేవుడిచ్చిన విజయోత్సవం అని నేను అనుకుంటా. ఇప్పుడు ఎంతోమంది ఈ లోకరీతిగా ఉన్న లీడర్స్ ఎంత మీటింగ్ పెట్టినా ఎవరు వచ్చి పెట్టినా ఎవరు రారు. కానీ మన దేవుని యొక్క మాటలు వినడానికి ఎంతోమంది వాలంటీర్గానే వచ్చేస్తారు. ఫలానా టైంకి ఉన్నదంటే ఒక గంట 2 గంటల ముందు వచ్చి మేము ముందు కూర్చోవాలనేసి వస్తారు వాళ్ళు. ఎందుకు? ఆ దేవుని యొక్క జ్ఞానం బట్టి అంత సువాసన ఉన్నది. ఆ సువాసన పీల్చుకోవడానికి వాళ్ళు వస్తారు. అంటే దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి వస్తారు. ఒక మీటింగ్లో ఒక లీడర్ అన్నాడు, మేము మీటింగ్లు పెట్టినప్పుడు అందరికి ఏదో విధంగా మేము బస్సెస్ అరేంజ్ చేసి అన్నీ అరేంజ్ చేసి వచ్చినప్పుడే ఇంతమంది కూడా రారు. కానీ ఇక్కడ వాలంటీర్గా ఇంతమంది వస్తున్నారంటే అయ్యో మీ దేవుని యొక్క గొప్పతనము. కాబట్టి అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు 3 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఆ 3 లక్షల మంది ఎక్కడ ఏ లీడర్ మీటింగ్ పెట్టినారు రారు. కానీ ఇక్కడ దేవుని ప్రేమ కోసము, ఆయన జ్ఞానం కోసము, ఆయన సువాసన కోసము అందరూ ఆ వాక్యం వినడానికి అక్కడికి వస్తున్నారనేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానమే ఆ సువాసనగా ఉంటుంది. అందరికీ సువాసనగా ఉంటుంది. ఆ జ్ఞానం మనకు ఎంతో అవసరం. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం దేవునితో సమయం గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే ఆ జ్ఞానం మనకు రాగలదు, లేకుండా జ్ఞానం రాదు మనకు. కాబట్టి అటువంటి జ్ఞానం కోసము మనం పాటుపడ్డప్పుడు మనం ఎల్లప్పుడు విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. అదే 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన బలము కలవై ఉన్నవి అంటున్నాం. యుద్ధోపకరణం మనం ఇంతకుముందు చదువుకున్నాం. వాళ్ళని పాదధూళిగా చేస్తామనేసి, వాళ్ళని తొక్కేస్తామనేసి మనకు వాక్యం చదువుకున్నాం. ఆ యుద్ధోపకరణం ఏమంటే శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన బలము కలవై ఉన్నవి. అంటే మనం ఎవరినైతే మనము ఆ యొక్క పాదధూళిగా లేకుంటే వాళ్ళను మనము తొక్కివేస్తామన్నప్పుడు ఆ తొక్కివేయడంలో మనకు యుద్ధోపకరణం ఏమంటే దేవుని వలన మనకు దొరికినదే అన్నమాట. శరీర సంబంధమైనవి కావు అంటున్నాం. అంటే మన ప్రార్థన, మన ప్రేమ వాళ్ళకు కనపరచాలా అంటారు. శరీరమైన సంబంధంతో మనం గెలవలేం వాళ్ళని, లేకుంటే ఆయుధాలు పట్టుకొని గెలవలేం మనం. కానీ దేవుని ఎదుట దుర్గం పడేదోలిన బలము కలదై ఉన్నది అంటారు. అంటే దేవునిలో మనం జ్ఞానం సంపాదించుకొని దేవుని ప్రేమలో జీవిస్తూ దేవుని జ్ఞానం ఇతరులకు చూపెడుతూ ఉంటే ఆ దేవుడు మనకు ఈ లోకరీతిగా కాకుండా ఆయన ఆత్మీయ జీవితంలో అంత గొప్ప విజయం దయచేయగలడు. మన ఈ ధూపకరణంలో ఈ లోకరీతిగా మనకు ఉండయి. కేవలం అవి దేవుని ఎదుట దుర్గములు పడేయవలసిన బలం గలవై అంటే మనము ఆ విధంగా ఎదగాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మన దేవుడు ఎదగాల. ఏ విధంగా? ఈ దుర్గంలో పడేయవలసిన బలం గలది ఈ యొక్క ప్రార్థన, దేవుని జ్ఞానము అని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సమయం గడపాలి. మనం గడిపినప్పుడే ఇటువంటి దీవెన మనకు రాగలదు.
ఆఖరిగా 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు, మన విశ్వాసమే లోకము జయించిన విజయము అంటున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఈ లోకరీతిగా పుట్టిన వాళ్ళందరూ జయించరు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. లోకరీతిగా పుట్టిన వారు ఎవరు జయించరు, కానీ దేవుని మూలంగా పుట్టిన వారు అంటారు. దేవుని మూలంగా పుట్టడం అంటే నూతన జన్మ అనేసి మనం తెలుసుకోవాలి. మనం నూతన జన్మ ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మనము ఈ లోకంను జయించగలం. కానీ లోకంను జయించలేకపోతే మనం దేవుని వలన పుట్టిన వారం కాము. దేవుని వలన పుట్టిన వారం అయితే లోకంను జయిస్తాం. లోకం అంటే యుద్ధోపకరణం ఇప్పుడే అనుకున్న మన లోక సంబంధమై జయం ఉండదు. మనకు ఆత్మీయ సంబంధమైన జయము మనకు ఉంటుంది అనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసమే లోకంను జయించిన విజయము అంటున్నాడు. మన విశ్వాసమే అంటే మన విశ్వాసం అంతగా దేవుళ్ళు ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మనం విశ్వాసం అంతగా దేవుళ్ళు ఉండాలి. ప్రతిదీ దేవుడే నాకు చేయగలడు, లేకుండా దేవుడే నాకు చేశాడు ఇవన్నీ అనేసి మన విశ్వాసం ఉండాలి. నేను ప్రాణం చేస్తే మంచిగా అయిందన్న తలంపు ఎప్పుడు మనకు రావద్దు. దేవుని ద్వారా ఇవన్నీ నేను పొందుకోగలిగినా విశ్వాసం కూడా దేవుని ద్వారానే మనం పొందుకోగలం, లేకుండా మనం పొందుకోలేం. కాబట్టి ఆ దేవుని ద్వారా మనకు అన్ని పొందుకునే ఆ యొక్క దీవెన మనకు దేవుడు ఇచ్చాడు. అటువంటిది మనము విశ్వాసం ద్వారా పొందగలము. విశ్వాసం ద్వారా మనం పొందగలం. కాబట్టి అటువంటి దీవెన మనకు రావాలంటే మనము దేవుని మూలంగా పుట్టిన వారమై ఉండాలి. దేవుని మూలంగా పుట్టిన వారమైతే మనలో నూతన మనసు ఉంటుంది, మనలో నూతన జ్ఞానం ఉంటుంది, మన నూతన క్రియలు మనలో ఉంటాయి. అందుకే 2 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్తాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్నలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను అన్నాడు. మనం నూతన సృష్టి, దేవుని మూలంగా పుట్టినామంటే మనం నూతన సృష్టి అయిపోతాం. నూతన సృష్టి అయినప్పుడు మనము కొత్తగా అయిపోతాం. పాతవి గతించిపోతాయి మనలో. పాతవి గతించి అన్ని కొత్త స్వభావంలోకి వస్తుంది. అదే అంటూ దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. కాబట్టి దేవుని మూలంగా మనం పుట్టాలి. మనం లోకంను జయించాలంటే, ఇతరులను మన శత్రువులను జయించాలంటే మనకు ఆ నూతన మనసు కావాల్సి ఉన్నది. ఆ నూతన మనసు ఉన్నప్పుడే ఈ లోకంను మనం జయించగలం. నూతన మనసు లేకుంటే మనం ఈ లోకంను జయించలేము అనేసి తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు అటు మనకు నూతన మనసు ఇవ్వాలంటే మనం ఆయన మూలంగా పుట్టవలసి ఉన్నది. ధర్మోపదేశకుడు ఆయన ఏమంటాడు, 2వ మారు తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించగలడు అని దేశ ప్రభుత్వం అంటాడు. అది లోకరీతి జ్ఞానం. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించవలసింది. అదే దేవుని మూలంగా పుట్టిన వారందరూ. కాబట్టి మనం లోకంను జయించాలంటే దేవుని మూలంగా పుట్టి ఉండాలి. మనం లోకంను మనం అణగదొక్కాలంటే దేవుని మూలంగా పుట్టాలి. దేవుని మనం మనం తొక్కవలసి వస్తే దేవుని మూలంగా పుట్టినప్పుడే మనము ఆ యొక్క
దీవెన మనకు ఉంటుంది, లేకుండా దీవెన ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు గమనించింది ఈ లోకరీతిగా జయం ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఆత్మీయ రీతిగా మనకు జయం ఏ విధంగా ఉంటుందో గమనించినాం. కాబట్టి అటువంటి జీవితం మనం కావాలంటే దేవుని మూలంగా పుట్టి విశ్వాసంతో మనం జీవిస్తే ఈ దీవెనలన్నీ మనకు రాగలవు. కాబట్టి దేవుడు అట్టి భాగ్యము మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఓ దేవ పంపింపవయ్యా నీ దీవెన ధారలా, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మా మీద కురించుమీషా ప్రేమ ప్రవాహంబులా, సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగా. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. కృపగల దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా మరి ఒకసారి మీరు మాతో మాట్లాడినాడు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించినాం. ఈ లోకరీతిగా జీవితంలో ప్రభా, ఆత్మీయ రీతిగా జీవితంలో మాకు మీరు చూపెట్టినాడు తండ్రి, వినిపించినాడు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. తండ్రి నిజమే ప్రభా, మాకు జీవితం ఎంతో అవసరమై ఉన్నదైనా, ఎంతో అవసరం ఉందైనా. జీవితం లేకుంటే మేము వ్యర్థమేనైనా, వ్యర్థమే ప్రభా. కాబట్టి మాకు అటువంటి జీవితం దయచేయనైనా, అటువంటి జీవితం దయచేయగలిగి వచ్చినాం తండ్రి. ప్రభా మరి మీరైతే ప్రభా తండ్రి మరి తండ్రి ఆ యొక్క ప్రేమతో అందరిని జయించినారు ప్రభా. ప్రేమతో అందరినీ నీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి. అటువంటి గొప్ప దీవెన మాకు ఇస్తారని నమ్మచ్చు. నీకు స్తోత్రం చెల్లించినాం. మేము కూడా ప్రభా జీవితం కావాలంటే ప్రభా మేము తండ్రి యుద్ధాలు చేసి కాదు నాయనా, ఒకరిని అణిచివేసిన వాళ్ళ కాదు నాయనా, ప్రేమతో ప్రభా వారిని ప్రభా నీ పాదాల ఎదురు తెచ్చుటకు కృప చూపెట్టండి నాయనా. వారి పాద ధూళి అయినప్పటికీ నాయనా తండ్రి ప్రభా వారు నీను తెలుసుకోవాల్సి ఉన్నదైనా, నిన్ను తెలుసుకోవాల్సి ఉన్నదైనా. ఆ పాద ధూళి ప్రభా తండ్రి నేను తెలుసుకున్నప్పుడు ప్రభా ఎంతో గొప్ప జనంగా కాగలరు నాయన, ఎంతో గొప్ప జనంగా కాగలరు నాయన. కాబట్టి నాయన నేను అనుకున్నాం, కృప చూపెట్టండి తండ్రి, కృప చూపెట్టండి నాయన, కృప చూపెట్టండి ప్రభా. మేము నీకు సువాసనగా ఉండాలని మీరు చెప్తున్నారు తండ్రి. నీ జ్ఞానం బట్టి మేము సువాసనగా ఉండాలి ప్రభా. నీ జ్ఞానం బట్టి మేము సువాసనగా ఉండాల్సిందైనా. ఆ జ్ఞానం బట్టినైనా మనం ఎల్లప్పుడూ తండ్రి ఉత్సాహంతో ఊరేగిస్తూ ఉంటున్నాను నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, నీ అందు ఎంత జ్ఞానం మాకు దయచేయగల వరకు వచ్చినాం తండ్రి.
అటువంటి జ్ఞానం మాకు దయచేయగల వరకు వచ్చినాం. అటువంటి విశ్వాసం మాకు దయచేయన, అటువంటి విశ్వాసం దయచేయడం వరకు వచ్చినాం తండ్రి. ప్రభా మాకు ఎప్పుడు జీవితం ఉంటుందనేసి మీరు చెప్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఆ జీవితం కావాలంటే నన్ను నీతులు ప్రభా మేము తండ్రి ఎంతో ప్రేమలో ఎదగవలసిందని, ఆ ప్రేమలో ఎదగవలసింది. ఆ ప్రేమలో ఎదిగినానా మేము ప్రభా నీ వల్ల జీవించటట్టు కృపను అనుగ్రహించండి. అటువంటి కృపను అనుగ్రహించగల వచ్చిన తండ్రి ప్రభా. మరి మీరు ప్రభా మరి దేవుని మూలంగా పుట్టినవారు విజయం అందుతారని చెప్పినారు తండ్రి. లోకం జయిస్తారని చెప్పినారు ప్రభా. నిజమే ప్రభా. నీ అందు ప్రభా మేము పుట్టవలసిందేనైనా, నీ మూలంగా మేము పుట్టవలసిందేనైనా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి. అటువంటి కృపను మాకు అనుగ్రహించినైనా ప్రభా తండ్రి మేము జయం పొందే ఆ విజయం మాకు దయచేయగలకు వచ్చినాం తండ్రి. నాయనా ప్రభా మరి మేము తండ్రి లోకంలో విశ్వాసంతో జయించమని మీరు చెప్పినారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లిస్తున్నాము. విశ్వాసంతో మేము జయించినైనా ప్రభా నీకు మేము మాదిరికల జీవితం, సాక్షి బిడ్డగా ఉండే జీవితం మాకు దయచేయగలకు వచ్చినాం. వాళ్ళ ప్రతి ఒక్కరు నీ మూలంగా జన్మిస్తూ అటువంటి కృపను అనుగ్రహించండి. అటువంటి కృపను అనుగ్రహించగలకు వచ్చినాం తండ్రి ప్రభా. ఈ వాక్యం బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఈ వాక్యం ఎవరు వింటున్నారో ప్రభా అందరి బట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. వాళ్ళని దీవించండి అయినా దీవించండి. మంచి బలము, ఆరోగ్యం, శక్తిని దయచేయగల వరకు వచ్చినాం తండ్రి. మనకి ఎటువంటి అనారోగ్యం ముట్టి స్వస్థపరచండి అయినా ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఉంటే దాన్ని తప్పించండి అయినా తప్పించగల వరకు వచ్చినాం. ఆర్థిక సాయం అవసరం వారికి ఆర్థిక సాయం చేయండి ప్రభా. ఆర్థిక సాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. తండ్రి మరి కుటుంబ సమస్యలు దాన్ని తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. కోర్టు కేసులు ఉన్న వారికి సాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి. న్యాయవంతులు కాబట్టి న్యాయంగా తీర్చగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. ఎంతోమందినైనా పెళ్ళిళ్ళకు ఎదురు చూస్తున్నారన్నా అటువంటి వారికి సరైన పార్ట్నర్స్ దయచేయగల వరకు వచ్చినాం. ఎంతోమంది గర్భఫలం కోసం వెయిట్ చేస్తున్నారన్నా గర్భఫలం లేని వారికి గర్భం తెరిచి గర్భఫలం దయచేయగల వరకు వచ్చినాం తండ్రి. ఎందుకంటే మమ్మల్ని దీవించే దేవుడై ఉంటున్నావు ప్రభా. మాకు అన్ని విధాలా మీరు సరిపోయిన దేవుడై ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం కాబట్టి ప్రభా తండ్రి నీ కృపతో ప్రభా అందరు దీవించగల వరకు వచ్చినాం. నువ్వే మాకు సరిపోయిన దేవుడై ఉంటున్నావు ప్రభా. సమయానుకూలమైన సాయం చేసే దేవుడై ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం కాబట్టి ప్రభా తండ్రి ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ దీవించినైనా ఎల్లప్పుడూ స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలకు మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట కొంచెం తండ్రి ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్నిన సావాసం ఎల్లప్పుడు తోడు మీరెన్నడుగాక ఆమెన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించునుగాక ఆమెన్.